హాయ్ ఫ్రెండ్స్, ఇగో శనగపప్పు అయితే వెండబెడుతున్నాము. వెండలో లడ్డూలు చేయడం కోసం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని మంచిగా ఫస్ట్ శనగపప్పునైతే మంచిగా కడిగి ఇగో వెండకైతే వేసాము. వెండకేసి పిండి పట్టించుకొచ్చాము. పిండి పట్టించిన తర్వాత మళ్ళీ ఏమైనా మిల్లులో గినుక ఉంటాయి అనేసి మళ్ళీ జల్లెడైతే పడుతున్నాను. నీట్గా మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత మనము ఒక డబ్బాతోని పిండి ఎన్ని డబ్బాలు అయిందని కొలుసుకోవాలి. ఎందుకంటే అన్ని డబ్బాల చక్కెర కూడా పోయాలి కాబట్టిగా డబ్బాతోనైతే మేము పిండిని కొలుసుకొని ఇగో ఇలా కలుపుకుంటున్నాము. ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలపాలి, అప్పుడే బోందు కొట్టడానికి వస్తుంది. ఇగో చూడండి, ఇంట్లోనే లడ్డూలు అయితే రెడీ చేసుకోవడం. మళ్ళీ మేము కట్టెల మీద చేసాము. కట్టెల పొయ్యి మీద చాలా తక్కువ మంది చేస్తారు కదా, మేము ఇలా టేస్ట్ బాగుంటుంది అనేసి కట్టెల మీద పెట్టాము. ఇక బూందీ అయితే ఇలా గిన్నెలో వేసుకొని మనం ముందుగా కలిపిన పిండి ఉంది కదా, దాన్ని ఇలా వేసుకొని ఇగో చూడండి బూందు అయితే వేస్తుంది. ఉండలు లేకుండా కలిపితే ఇవి మంచిగా కడాయిలోకి పడతాయి, బూందీ మంచిగా వస్తుంది. అలా అని చెప్పి ఇగో చూడండి, బూందీ కూడా ఎక్కువ కాలొద్దు, ఎందుకంటే లడ్డూలు పిసుకడానికి రాదు. ఇలా లడ్డూలు చేయడానికి రావాలి కాబట్టిగా లైట్గానే బ్రౌన్ కలర్ లైట్గా వచ్చే వరకే బూందు కాలనివ్వాలి, ఎమ్మటే తీసేయాలి. లడ్డూలు అయితే అందరికీ చేయడం రాదండి, చాలా కష్టము. ఇగో చూడండి లైట్గానే మళ్ళీ వేడి పోకుండా ఒక క్యాన్లో వేసి మూత పెట్టాము. తర్వాత మనము ఫస్ట్ పిండికి 3 డబ్బాలు కొలుసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు సేమ్ 3 డబ్బాలు చక్కెర కూడా కొలుసుకుంటున్నాము. ఈక్వల్ వేయాలి, ఎందుకంటే లడ్డూలు టేస్ట్గా ఉంటాయి కదా, అట్లా అని చెప్పి ఇగో మేమైతే 3 డబ్బాలు పోసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి చక్కెర మొత్తం కరిగేలాగా ఇలా చేస్తుంది మా పెద్దమ్మ అయితే. ఈమె బాగా చేస్తుంది లడ్డూలు, చాలా ఎక్స్పీరియన్స్. ఇక చూడండి, లడ్డూలు ఇలా చేస్తారా లేదా మీరు నాకు కామెంట్ చేయండి. గిన్నె అయితే మనము పొయ్యి మీద పెట్టుకున్నాము, కట్టెల పొయ్యి మీద. పాకం కూడా ఇక కట్టెల మీద చేసినవి చాలా బాగుంటాయి అనేసి మేమైతే చేస్తున్నాము. ముందుగా ప్లేట్లో నీళ్లు వేసుకొని మనం పాకంని మొత్తం ఇట్లా కలుపుతూ ఉండాలి. అందులో నుంచి ఒక చుక్క నీళ్ళలో వేయగానే ఇగో ఇలా ఒక చుక్క పడగానే అది మొత్తం ఇట్లా లడ్డూలాగా అలానే ఉండాలి. అట్లా ఉంటే పాకం వచ్చినట్టు. ఇగో చూడండి, ఇది లేత పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఆ గంటెతో అలా వేయగానే ఎమ్మటే ఇట్లా దగ్గరికి లడ్డులాగా అయిందనుకో, అప్పుడు పాకం వచ్చినట్టు, లేకపోతే రానట్టు. చూడండి, మీకు ఈ విషయం తెలుసా తెలియదో నాకు కామెంట్ చేయండి. లడ్డూలు అయితే అబ్బో నాకైతే చాలా ఇష్టం అండి. ఇగో చూడండి, మనం పాకం వచ్చేవారు కలుపుతూనే ఉండాలి. వచ్చింది రాగానే ఇగో తీసేసి మనం ముందుగా బూందీ కొట్టుకున్నాం కదా వేడివేడిగా, అది పాకంలో వేసి కలపాలి. మెయిన్ ఇది కలపడంలోనే ఉంటుంది బాగా ఇబ్బంది. లడ్డూల పాకం రావడము, ఈ బూందీ కలపడమే చాలా రిస్క్ పని. వేడి వేడి ఉన్నప్పుడే మొత్తం కలిపేసేయాలి. మళ్ళీ చల్లారింది అనుకో గట్టిగా అవుతుంది, మళ్ళీ బూందీ కలపడం రాదు కదా పాకంలోకి. అందుకనే వేడి మీదనే ఫాస్ట్గా కలపాలి. లడ్డూలు చాలా రిస్క్ అండి అంటారు కానీ చాలా సులువు అని. ఇవి ఇట్లా కలపడం మొత్తం అయితే మేము చేయడం ఫస్ట్ టైమే. మా మమ్మీ ఉంటే చేసేది, కానీ మాకు రాదు కదా, అలా అని మా పెద్దమ్మతో చేపిస్తున్నాము. వేడిగానే ఇలా మొత్తం ముద్దలు పిసకాలంట. మాకైతే కాలుతున్నాయని కవర్లు పెట్టుకున్నాము. మీకు ఇలా చేస్తారా చేయరో నాకు కామెంట్ చేయండి. కవర్లల్లో ఫస్ట్ ఇట్లా ముద్దలాగా చేసుకొని తర్వాత కొంచెం చేయితోని లడ్డు షేప్ వచ్చేలాగా చేస్తున్నాము, మా అక్క నేను మా అందరము. ఎందుకంటే చేతులు కాలుతున్నాయి కదా. చూడండి, ఈ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం మన